నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్సాప్ స్పెషల్ రివ్యూస్ ద్వారా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ టైం అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో నేను కూడా 2 వస్తున్నాడు అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్ట్. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వివర్ ఫాంట్స్ అని క్లిక్ చేయండి. త్రీ డాట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. మీరు డౌన్ వేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. అమెరికన్ క్యాప్చర్ అని ఉంటుంది ఫాంట్ నేమ్. ఇలా ఉంటుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని అన్ని టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. యాడ్ ఫోటో అని ఉంది కదా, లేయర్ క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఫోటోని మిడిల్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ అయినా యాడ్ చేయండి. సెర్చ్ చేసి ఇలా వస్తుంది టైల్స్ ఎఫెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకొని ఇలా వస్తుంది కదా ఫోటో లేయర్. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, లాంగ్ టచ్ చేయండి. 2 లిరిక్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా సేమ్ మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేయండి. యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ని చూడండి. ఇలా వస్తుంది. ఇలా బ్లాక్ వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంది, యాడ్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా మళ్ళీ ఫోటోలో 3 క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని ఫోటోలో క్లిక్ చేసి ఫేస్ అనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ డిఫరెంట్ యానిమేషన్ ఉన్నాయి ఫోటో లేయర్స్కి, అందుకే మీరు రిప్లై చేసుకోండి. సేమ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి ఫోటో లేయర్. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. డోర్ ఆన్ చేసుకొని సెట్ అయిపోతుంది. ఇలా వీడియో ఇలా వస్తుంది. ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలా యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత ఉందని ఇవ్వట్లేను. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మారుతుంది. మీకు నచ్చిన కూడా ఎక్స్పెక్ట్ చేసుకోండి.